మనలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక కల కదా. అలాంటి వాళ్ళందరి కోసం భారత ప్రభుత్వానికి చెందిన ఒక టాప్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అద్భుతమైన చాలా చాలా అరుదైన అవకాశం వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. అవును, మీరు విన్నది కరెక్టే. పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగమా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే నేరుగా గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. ఇదేదో టెంపరరీ జాబ్ అనుకుంటే పొరపాటే. ఇవి పక్కా పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. అంటే లైఫ్ లాంగ్ జాబ్ సెక్యూరిటీతో పాటు సమాజంలో మంచి గౌరవం, పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి. ఇక జీతం సంగతికొస్తే వావ్! స్టార్టింగ్లోనే నెలకు సుమారుగా 1,32,660 రూపాయల వరకు అందుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలలో కూడా స్టార్టింగ్లో ఇంత ప్యాకేజ్ రావడం కష్టం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడిప్పుడే చదువు పూర్తి చేసుకున్న ఫ్రెషర్స్కి ఇది ఒక జాక్పాట్ లాంటి అవకాశం. సరే, మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచొచ్చింది? దీన్ని రిలీజ్ చేసింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అంటే CSIR. దీనిలోని ముఖ్యమైన వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవి గ్రూప్ ఏ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా పవర్ఫుల్ పోస్టులు. IAS, IPS లాంటి సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీసెస్లో ఉండే గెజెటెడ్ ఆఫీసర్ స్థాయి అన్నమాట. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మొత్తం 28 సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. నంబర్ చిన్నగానే అనిపించొచ్చు, కానీ పోస్ట్కి ఉన్న వాల్యూ, పవర్ ముందు ఈ నంబర్ చాలా పెద్దది. ఇంత మంచి జీతంతో పాటు ఇంకా ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ ప్యాకేజీ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కేవలం బేసిక్ జీతమే కాదు, దాంతోపాటు డియర్నెస్ అలవెన్స్ అంటే DA, హౌస్ రెంట్ అలవెన్స్, HRA, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, TA ఇలా అన్నీ కలిపి వస్తాయి. అంతేనా? మీ మెడికల్ ఖర్చులు, ఫ్యామిలీతో టూర్లు వేయడానికి లీవ్, ట్రావెల్ కన్సెషన్, మీ పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషన్ అలవెన్స్, అబ్బో లిస్టు చాలా పెద్దదే ఉంది. మన పెద్దలు సరదాగా అంటుంటారు కదా, ఒక్కసారి ఇలాంటి ఉద్యోగం వస్తే కొన్ని తరాలు కూర్చుని తినొచ్చు అని. అది అక్షరాల నిజం చేసే జాబిది. అంత గొప్ప భవిష్యత్తును ఈ ఉద్యోగం ఇస్తుంది. మరి ఇంత మంచి జాబ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? అర్హతలేంటి? వయసు ఎంత ఉండాలి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సైంటిస్ట్ పోస్టులకి కావలసిన మెయిన్ క్వాలిఫికేషన్ సంబంధిత సైన్స్ లేదా ఇంజనీరింగ్ బ్రాంచ్లో ME లేదా MTech చేసి ఉండాలి, లేదా PhD చేసినా కూడా అర్హులే. పర్టిక్యులర్గా చెప్పాలంటే సెరామిక్ ఇంజనీరింగ్/టెక్నాలజీ, మెటీరియల్స్ ఇంజనీరింగ్/సైన్స్, మెటలాజికల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఇలాంటి స్పెషలైజేషన్స్ చేసిన వాళ్లకి ఇదొక బంపర్ ఆఫర్ అని చెప్పాలి. ఇక వయస్సు విషయానికి వస్తే జనరల్ లేదా OC కేటగిరీ వారికే 32 సంవత్సరాల వరకు అవకాశముంది. అదే OBC వాళ్లకైతే 3 ఏళ్లు రిలాక్సేషన్తో 35 ఏళ్ల వరకు, SC ST వారికైతే 5 ఏళ్లు రిలాక్సేషన్తో 37 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అర్హతలన్నీ ఓకే, మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫీజు కట్టాలా? ఎంత కట్టాలి? ఆ డౌట్స్ అన్నీ ఇప్పుడు క్లియర్ చేసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా చాలా సింపుల్. ముందుగా మీ అప్లికేషన్స్ అన్నిటినీ వాళ్లు పరిశీలిస్తారు. మీ క్వాలిఫికేషన్స్ బట్టి షార్ట్లిస్ట్ చేసి నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంతే, పరీక్ష లేదు. ఒక్కవేళ అప్లికేషన్స్ కొన్ని వేలల్లో వస్తే అప్పుడు మాత్రమే రాత పరీక్ష పెట్టే ఆలోచన చేస్తారు. సో మెయిన్గా ఇంటర్వ్యూ మీదే ఫోకస్ ఉంటుంది. ఫీజు విషయానికి వస్తే జనరల్, OBC, EWS కేటగిరీకి చెందిన అబ్బాయిలు మాత్రం 500 రూపాయలు కట్టాలి. మిగతా వాళ్లు అంటే మహిళలు, SC, ST, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళెవ్వరికీ ఫీజు లేదు. పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి, మరి అప్లై చేయడం ఎలా? ఆ చివరి అత్యంత ముఖ్యమైన స్టెప్ ఏంటో చూద్దాం రండి. అప్లై చేయడానికి మీరు వెళ్లాల్సిన అఫీషియల్ వెబ్సైట్ cgcri.res.in. దీన్ని జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రాసెస్ చాలా ఈజీ. ముందుగా cgcri.res.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ రిక్రూట్మెంట్ లేదా కెరీర్స్ పేజ్కి వెళ్ళండి. సైంటిస్ట్ పోస్టుల నోటిఫికేషన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాన్ని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపండి. ఫీజు అప్లై అయితే కట్టేసి సబ్మిట్ బటన్ నొక్కడమే. ఒక ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి చివరి తేదీ
డిసెంబర్ 29, 2025. ఇంకా చాలా టైం ఉంది కదా అని లైట్ తీసుకోవద్దు. అర్హత ఉంటే వెంటనే అప్లై చేసేయండి. సో చూశారుగా ఎంత మంచి అవకాశమో. మరి ఈ జాబ్ మీకోసమేనా? మీకు సరైన క్వాలిఫికేషన్స్ ఉండి గవర్నమెంట్ సెక్టర్లో ఒక గౌరవప్రదమైన కెరియర్ కావాలనుకుంటే అస్సలు ఆలోచించకండి. ఇది మీ జీవితాన్ని మార్చే అవకాశం కావచ్చు. మిస్ చేసుకోవద్దు.